తుంగభద్ర జిల్లాలో ఏపీ కర్ణాటక చేస్తున్న జలదోపిడిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. కర్ణాటకలోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. తుంగభద్ర నదిపై రెండు రాష్ట్రాలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వలు నిర్మించడంపై మండిపడ్డారు. ఇక రాష్ట్రంలోకి తుంగభద్ర జలాలు రానియకుండా జల చౌర్యానికి పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి రాష్ట్ర జల హక్కులను కాలరాస్తున్నాయని, ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టి చుక్క నీరు రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా జలదోపిడీకి తెరలేపుతున్నాయి. తుంగభద్ర నదిపై ఆ రెండు రాష్ట్రాలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వలు నిర్మిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డకు న్యాయంగా రావాల్సిన నీటిని తరలించేందుకు అప్పట్లో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పేరుతో ఆనకట్ట నిర్మించారు. ఇప్పుడు ఏపీ, కర్ణాటక జలదోపిడీతో నడిగడ్డకు మరణ శాసనం రాస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఆర్డీఎస్ తూముల్ని బద్దలు కొట్టి సుంకేశ్ల డ్యాంకు నీళ్లు తీసుకెళ్తామని బెదిరిస్తే ఆనాడు కేసీఆర్ పాదయాత్ర చేసి వారి కుట్రలకు అడ్డుకట్ట వేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్డీఎస్ ఆయకట్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తుంగభద్ర డ్యాంకు ఇండెంట్లు పెట్టి కాలువకు నీరు పారించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాలు తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలొడిగి చూస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఆర్డీఎస్ పరిశీలించింది. మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి తరలి వెళ్లి కర్ణాటకలోని మాన్వి తాలూకాలోని ఆర్డీఎస్ ను సందర్శించారు. ఆర్డీఎస్ కు 100 అడుగుల దూరంలో కురుడి ఎత్తిపోతల పథకం పనుల్ని కర్ణాటక ప్రభుత్వం అనుమతులు లేకుండా 2 టీఎంసీలను తరలించుకునేలా నిర్మాణం చేపట్టింది. పనుల్ని చూసి బీఆర్ఎస్ బృందం షాక్ తింది. అక్కడ ఉన్న తహసీల్దార్తో ఇది అక్రమ ఎత్తిపోతల పథకమని, ఎలా నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఆర్డీఎస్ కు కుడివైపున భారీ కాలువ తవ్వి మరో 2 టీఎంసీలను తరలించేందుకు ఏకంగా హెడ్ రెగ్యులేటరీ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దీనికి పైభాగంలో 15 కిలోమీటర్ల దూరంలో చిక్కల పరువు వద్ద మరో ఎత్తిపోతల పథకం కూడా రూపుదిద్దుకుంటున్నది. ఇటు ఆర్డీఎస్ దిగువన కర్ణాటక సర్కార్ భారీ రిజర్వాయర్ కు రూపకల్పన చేస్తుందని అక్కడ రైతులు చెప్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే తుంగభద్ర నదిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కకుండా పోతుంది. ఆర్డీఎస్ ఆయకట్టుతో పాటు దీని ఆధారంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కూడా నిష్ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రల్ని అడ్డుకుంటామని, తెలంగాణ సర్కారు మొద్దునిద్ర వీడకుంటే ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఆర్డీఎస్ కుడివైపున ఏపీ సర్కార్ అక్రమంగా నిర్మించిన కుడి కాల్వ హెడ్ రెగ్యులేటరీని సందర్శించారు. దీన్ని ఏపీ సర్కార్ అక్రమంగా నిర్మిస్తోందని, వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిద్రలేచి వెంటనే కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయించాలని, ఏపీ నిర్మించ తలపెట్టిన వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఆర్డీఎస్ ప్రయోజనాల్ని పరిరక్షించాలని కోరారు. గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. 15.9 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ కు వదిలేందుకు అప్పట్లో ఒప్పందం కుదరగా తుంగభద్ర బోర్డు అంగీకరించి నీటిని వదులుతుంది. ఆనకట్ట నిర్మించిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డకు ఏనాడు పూర్తి స్థాయిలో నీళ్లు అందలేదు. వ్యవసాయంపై ఆధారపడిన మహబూబ్ నగర్ కు నీళ్లు రాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రులు రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ లెఫ్ట్ కెనాల్ కు నీరు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిగడ్డ ఒక్కటే కాదు, ఉమ్మడి జిల్లాకు తీరని నష్టం జరుగుతుందని, నీళ్లు రాకుండా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.